ఎందుకు పుష్పం టార్గెట్ చేశారు. రేషన్ కార్డులపై లెక్క తేలట్లే. కొత్త రేషన్ కార్డు 40 లక్షల 10 లక్షల. ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో 40 లక్షల రేషన్ కార్డులు ఇస్తామన్నారు. బట్టి ఏమో కాదు 10 లక్షలు అన్నప్పుడు ఇప్పుడు 40 లక్షలు ఇస్తారా? 40 లక్షలు ఇస్తే మళ్ళీ అందులో కొత్త ఏంటి పాత ఏంటి రిన్యువల్ ఏంటి ఇట్లుంటాయి కదా. మరి బట్టి ఏమో 10 లక్షలే అంటుంది. అసలు ఏ మంత్రి ఏం చెప్తున్నాడు, మంత్రులకే క్లారిటీ లేదని ఒకటి డిస్కషన్ అయితే అవుతున్నది. అంటే చెప్పాలంటే రాష్ట్రంలో రేషన్ కార్డుల సమస్య అనేది గత 10 ఏళ్ళుగా ఉంది. చాలామందికి రేషన్ కార్డులు రాలేదు. చాలామంది ఎదురు చూస్తున్నారు రేషన్ కార్డులు వస్తే. ఎందుకంటే ఏ సంక్షేమ పథకం ఏ పథకానికి అప్లై చేసుకుందామన్నా ఏది కావాలన్నా రేషన్ కార్డు ఉందా? ఇందిరా మిల్లు అప్లై చేసుకుందామన్నా రేషన్ కార్డు ఉందా? ఆరోగ్యశ్రీ పోదామన్నా రేషన్ కార్డు ఉందా? ఇంకేదైనా రైతు బంధు రైతు భరోసా ఇంక ఏదున్నా రేషన్ అన్నిటికీ రేషన్ కార్డే లింక్. కాబట్టి రేషన్ కార్డు చాలా ముఖ్యమైనది. దీని మీద వస్తున్న ఈ ఏమంటారు గజిబిజి లెక్కలు కావచ్చు, ఈ ట్రాష్ అంతా తీసేసి క్లారిటీగా ఇంతమందికి ఇస్తున్నాం గీళ్ళకి ఇస్తున్నాం ఫైనల్ లిస్టుకి ఇంట్లో 10 ఏళ్ళ క్రితం అప్లై చేసుకున్నానికి రాలే, 5 ఏళ్ళ క్రితం అప్లై చేసుకున్నానికి రాలే, 6 నెలల క్రితం అప్లై చేసుకోవడానికి కొత్తగా వచ్చిన రేషన్ కార్డు లిస్టులో ఆ పేరు వచ్చింది. సో 10 ఏళ్ళ కింద 5 ఏళ్ళ కింద 2 ఏళ్ళ కింద 3 ఏళ్ళ కింద అప్లై చేసుకోవడానికి కోపం వస్తుంది. నా పేరు రాలేదు, నాకు రేషన్ కార్డు లేదు, నేను ఎప్పటి నుంచో అప్లై చేసుకున్నా, నిన్న మొన్న అప్లై చేసుకోవడానికి వచ్చింది అనేది ఈ గ్రామ సభలలో జరుగుతున్న ఈ పంచాయతీ అంతా గిరే. అంటే ఎవరికి రేషన్ కార్డులు ఇవ్వాలి ఎవరికి ఏదో అనేది అధికారులకు వదిలేసి వాళ్ళే సమగ్రంగా సర్వే చేస్తే ఈ పంచాయతీ రాకపోవు. కానీ కార్యకర్తలు ఇందాక చెప్పినట్టుగా ఎమ్మెల్యే మంత్రి వాళ్ళు చెప్పినట్టుగా కార్యకర్తలు ఈ పార్టీ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల కొంత గందరగోళం గజిబిజి వచ్చే పరిస్థితులు అయితే మనకు అర్థమవుతున్నాయి. రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరం జరుగుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ అన్నారు. 10 ఏళ్ల పాటు అధికారం ఉన్న బీఆర్ఎస్ కేవలం 40,000 రేషన్ కార్డులే ఇచ్చిందని, దీంతో రాష్ట్రంలో ప్రస్తుతం 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని స్పష్టం చేశారు. కాంగ్రెస్ సర్కార్ కొత్తగా 40 లక్షల రేషన్ కార్డులు మంజూరు చేయనుందని తెలిపారు. పాత రేషన్ కార్డులు రద్దు చేయం, కొత్త 40 లక్షలు ఇస్తామంటే ఇప్పటికి 90 లక్షలు ఉన్నాయి. బీఆర్ఎస్ ఇచ్చినాయి 40,000 కలుపుకుంటే 90 లక్షలు ఉన్నాయి. మేము 40 లక్షలు ఇస్తాం అంటే మొత్తం ఎన్ని అవుతాయి? 1,30,00,000 రేషన్ కార్డులు అవుతాయి. ఈయన 40 లక్షలు ఇస్తామని చెప్తే లేదు 10 లక్షలే ఇస్తాం వాళ్ళు బట్టి అన్నారు. డిప్యూటీ సీఎం బట్టి అన్నారు 40 లక్షలు కాదు 10 లక్షలే ఇస్తాం, 10 లక్షలు ఇస్తే 1,00,00,000 రేషన్ కార్డులు అవుతాయి అని చెప్పేసి బట్టి మాటలు మరో రకంగా ఉన్నాయి. అర్హులందరికీ ఇస్తామంటే అర్హులందరికీ ఇస్తామని కొంతమంది అంటారు. అసలు ఈ 10 లక్షల 40 లక్షల ఏందనేది మంత్రులకే ఇంకా క్లారిటీ లేదు. వాళ్ళు జనాలకు ఏం క్లారిటీ ఇస్తారని చెప్పేసి ముఖ్యంగా ఒక డిస్కషన్ అయితే నడుస్తుంది.